ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులో కలకలం రేపింది. ప్రముఖ రాజ్ పార్క్ హోటల్కు అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫోన్ చేసి హోటల్లో బాంబు పెట్టినట్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హోటల్లో బస చేసిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే ఘటన స్థలానికి అలిపిరి ఇన్ఛార్జి సిఐ రామకృష్ణ నేతృత్వంలో భారీ పోలీస్ బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఫోన్ ద్వారా వినోద్. లావణ్య, ఏదైతే బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా తిరుపతి నగరం అంతా కూడా ఉలికి పడిందనేసి చెప్పుకోవచ్చు. అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి ఈ రాజ్ పార్క్ హోటల్ ఏదైతే ఉందో కపిల్ తీర్థంకి 300 మీటర్ల సమీపంలో ఉంది. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చేవాళ్ళు. కపిల్ తీర్థం వెళ్ళేసి ఇక్కడ కపిల్ తీర్థం దర్శనం అయిన తర్వాతే తిరుమలకు చేరుకుంటుంటారు. విఐపీస్ కూడా ఇదే మార్గం ద్వారానే తిరుమలకు చేరుకునే పరిస్థితి ఉంది. మొత్తం గడిచిన 6 నెలల కాలంలో చూసుకుంటే ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ తలసు రావడంతో అప్రమత్తమైన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని ఆలోచించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్టే ఈ రోజు ఉదయం రాజ్ పార్క్ కి ఇంటర్నెట్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారితో అప్రమత్తమైన సిబ్బంది సమీపంలో ఉన్నటువంటి అలిపిరి స్టేషన్ కి సమాచారాన్ని అందించారు. వెంటనే సిఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఒకటి ఏర్పడి వచ్చి హోటల్లో బస చేసినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రూమ్ లో నుంచి బయటకు పంపించేసి ప్రతి ఒక్క రూమ్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేవని చెప్పేసి నిర్ధారించిన పరిస్థితి. ఓ పక్క బాంబు స్క్వాడ్, మరో పక్క డాగ్ స్క్వాడ్ ను తీసుకునే హోటల్ ను మొత్తం కూడా జల్లెడ పట్టినటువంటి పరిస్థితిలో ఏదేమైనా తరచూ ఇలాంటి బాంబు కాల్స్ వస్తుండడంతో తిరుపతిలో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ యాజమాన్యాలంతా కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సమీపంలోనే పక్కన కృష్ణ మందిరం ఉంది. ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇలా తరచూ బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలోనే తిరుపతిలోని అన్ని హోటళ్ళకి కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు అనేది చేపట్టారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్తో పోలీసు శాఖ మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హోటల్ కి సంబంధించి ప్రతి ఒక్క రూమ్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి బాంబు బెదిరింపులకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతోనే కొద్దిగా ఈ హోటల్ యాజమాన్యం కావచ్చు, హోటల్లో బస్సు చేస్తున్నటువంటి యాత్రికులు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారనేసి చెప్పుకోవచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వినోద్.